లేత్ స్టెప్ డ్రిల్లింగ్, డ్రిల్ గ్రైండింగ్ ప్రాక్టీస్పై డ్రిల్లింగ్పై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. బయటి వ్యాసాన్ని ±0.1 మిల్లీమీటర్ ఖచ్చితత్వానికి మార్చండి. చేతి ఫీడ్ ద్వారా అవసరమైన పరిమాణానికి రంధ్రం వెయ్యండి. లోతును సరిచేయడానికి మునుపు రంధ్రం ద్వారా డ్రిల్ చేసిన స్టెప్ డ్రిల్ చేయండి. డ్రిల్ గ్రైండింగ్ అభ్యాసం. ఈ వ్యాయామం కోసం అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, అవుట్సైడ్ క్యాలిపర్స్, ఇన్సైడ్ క్యాలిపర్స్, చక్కీ, ఫేసింగ్ టూల్, టర్నింగ్ టూల్, డ్రిల్ బిట్స్ ఆఫ్ వేరియస్ సైజెస్, పెడెస్టల్ గ్రైండింగ్ మిషన్, డ్రిల్ గేజ్. డ్రిల్లింగ్ అనేది ఘన పదార్థాలలో వృత్తాకార రంధ్రాలను చేయడానికి కట్టింగ్ సాధనం ద్వారా నిర్వహించబడే మెటల్ కట్టింగ్ ప్రక్రియ. రంధ్రాలు చేయడానికి ఉపయోగించే మల్టీపాయింట్ కట్టింగ్ సాధనాన్ని డ్రిల్ అంటారు. కసరత్తు వివిధ రకాలు: ఫ్లాట్ డ్రిల్, ట్విస్ట్ డ్రిల్. ట్విస్ట్ డ్రిల్గా మరింత వక్రీకరించవచ్చు. టేపర్డ్ షాంక్ మరియు స్ట్రైట్ షాంక్ డ్రిల్స్. ఫ్లాట్ డ్రిల్ ఇది డ్రిల్ యొక్క ప్రారంభ రూపం మరియు ఆపరేట్ చేయడం సులభం. ఈ రోజుల్లో దాని పేలవమైన సామర్థ్యం కారణంగా దీనిని ఉపయోగించడం లేదు. ట్విస్ట్ డ్రిల్ అనేది డ్రిల్ బిట్లో ఎక్కువగా ఉపయోగించే రకం. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ స్పైరల్ లేదా హెలికల్ వేణువులను కలిగి ఉంటుంది. షాంక్ ఆకారం ఆధారంగా ట్విస్ట్ డ్రిల్ల యొక్క 2 ప్రాథమిక రకాలు సమాంతరంగా లేదా స్ట్రైట్ షాంక్ మరియు టేపర్డ్ షాంక్. సమాంతర షాంక్ ట్విస్ట్ డ్రిల్లు 13 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. లేత్పై డ్రిల్ మరియు స్టెప్ డ్రిల్ చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బయటి క్యాలిపర్లు మరియు బుక్కు నియమాన్ని ఉపయోగించి పనిముక్క యొక్క కొలతలు తనిఖీ చెయ్యండి. చక్కీని ఉపయోగించి ఉద్యోగాన్ని ఫోర్జా చెక్లో పట్టుకోండి. వర్క్పీస్ యొక్క ఒక చివరన ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. వర్క్పీస్ యొక్క ముఖభాగంలో సెంటర్ డ్రిల్లింగ్ ఆపరేషన్ చెయ్యండి. అంతటా 12 మిల్లీమీటర్ల డ్రిల్ బిట్తో జాబును డ్రిల్ చేయండి. టెయిల్ స్టాక్ స్పిండిల్లో ఎంటీసెట్ 20 mm డ్రిల్ను పరిష్కరించండి. స్టెప్ డ్రిల్లింగ్ కోసం డ్రిల్ బిట్ను ఫీడ్ చేస్తున్నప్పుడు ముందుగా డ్రిల్ను ఎంటీసెట్ 12 మిల్లీమీటర్ రంధ్రానికి తాకి టెయిల్ స్టాక్ యొక్క గ్రాడ్యుయేట్ కాలర్పై రీడింగ్ను గమనించండి. టెయిల్ స్టాక్ యొక్క గ్రాడ్యుయేట్ కాలర్ సహాయంతో ఎంటీసెట్ 20 mm డ్రిల్ను 25 మిల్లీమీటర్ల పొడవు వరకు ఫీడ్ చేయండి. అందుబాటులో ఉన్న గరిష్ట పొడవుకు 45 మిల్లీమీటర్ల వ్యాసాన్ని తగ్గించడానికి టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. జాబుని రివర్స్ చేసి రీసెట్ చెయ్యండి. మొత్తం 40 మిల్లీమీటర్ల పొడవును నిర్వహించడానికి మరొక చివరను ఎదుర్కోండి. మిగిలిన భాగాన్ని ఎంటీసెట్ 45 మిల్లీమీటర్స్కి మార్చండి.
ఉద్యోగాన్ని తొలగించండి. కొలతలు తనిఖీ చెయ్యండి. కసరత్తుల పదును పెట్టే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రతి చక్రం యొక్క ఉపరితలం నిజమని మరియు చక్రాలు శుభ్రంగా ధరించి ఉన్నాయని తనిఖీ చెయ్యండి. ముందుగా మొద్దుబారిన ట్విస్ట్ డ్రిల్ను 2 చేతుల్లో సరిగ్గా పట్టుకోండి. అప్పుడు సాధనం విశ్రాంతిపై డ్రిల్ ఉంచండి. గ్రైండింగ్ స్టోన్ నుండి 31 డిగ్రీల యాంగిల్ని మెయింటైన్ చేస్తూ గ్రైండింగ్ వీల్ ఫేస్లో ట్విస్ట్ డ్రిల్ యొక్క కటింగ్ ఎడ్జ్ను తాకండి. చక్రం ముఖం మీద డ్రిల్ను కొద్దిగా ట్విస్ట్ చేసి, ఆపై 59 డిగ్రీల నుండి 60 డిగ్రీలు పొందడానికి అవసరమైన కోణంలో ఒక కటింగ్ ఎడ్జ్ను గ్రైండ్ చేయండి. యాభై 59 డిగ్రీల నుండి 60 డిగ్రీలు పొందడానికి అవసరమైన కోణానికి ఇతర కట్టింగ్ ఎడ్జ్ను గ్రైండ్ చేయండి. కటింగ్ ఎడ్జ్ అంచుల పొడవు సమానంగా ఉంటుంది. డ్రిల్ గేజ్ను ఉపయోగించి కటింగ్ యాంగిల్, లిప్ యాంగిల్ మరియు కటింగ్ ఎడ్జ్ పొడవును తనిఖీ చెయ్యండి. గ్రైండింగ్ యంత్రాన్ని స్విచ్ ఆఫ్ చేసి సరిగ్గా శుభ్రం చెయ్యండి. కసరత్తులకు పదును పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. సరైన వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించండి. టూల్ రెస్ట్ సరిగ్గా సర్దుబాటు చేయబడిందని మరియు బిగించబడిందని నిర్ధారించుకోండి. గ్రైండింగ్ చేసేటప్పుడు డ్రిల్ యొక్క షాంకును కొద్దిగా క్రిందికి స్వింగ్ చెయ్యండి. డ్రిల్ పదును పెట్టేటప్పుడు కట్టింగ్ అంచుల పొడవు మరియు కోణాలు సమానంగా ఉండాలి. పగిలిన లేదా స్ప్లిట్ డ్రిల్ను ఎప్పుడూ పదును పెట్టవద్దు. డ్రిల్ వేడెక్కడం మానుకోండి. గడ్డకట్టే నీటిలో చల్లార్చడం ద్వారా డ్రిల్ను వేగంగా చల్లబరచడం వల్ల అత్యాధునిక పగుళ్ళు ఏర్పడవచ్చు. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. బయటి వ్యాసాన్ని ±0.1 మిల్లీమీటర్లు ఖచ్చితత్వానికి మార్చండి. చేతి ఫీడ్ ద్వారా అవసరమైన పరిమాణానికి రంధ్రం చెయ్యండి. లోతును సరిచేయడానికి మునుపు రంధ్రం ద్వారా డ్రిల్ చేసిన స్టెప్ డ్రిల్ చెయ్యండి. డ్రిల్ గ్రైండింగ్ ప్రాక్టీస్. లేత్ స్టెప్ డ్రిల్లింగ్, డ్రిల్ గ్రౌండింగ్ ప్రాక్టీస్లో డ్రిల్లింగ్ గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.